హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్, మీ చిన్నపిల్లల డాక్టర్‌ని. మన సుప్రీం కోర్టు వీధి కుక్కల పైన ఒక జడ్జిమెంట్ పాస్ చేసిందండి. ఆ జడ్జిమెంట్ పైన మనం ఒపీనియన్ చెప్పే ముందు, లేదా ఆ జడ్జిమెంట్‌నే మనం జడ్జ్ చేసే ముందు, రేబీస్ గురించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. రేబీస్ అనే జబ్బు రేబీస్ వైరస్ వల్ల వస్తది. ఆ రేబీస్ వైరస్ మనకు జంతువుల నుంచి వస్తది. పిల్లి కూడా వస్తది. కుక్క కూడా వస్తది. కానీ 99% మనకు కుక్కల నుంచే వస్తదండి. కేవలం వీధి కుక్కల నుంచే వస్తదా? పెంపుడు కుక్కల నుంచి రాదా? అంటే అలా ఏం లేదండి. ఆ కుక్క శరీరంలో రేబీస్ అనే వైరస్ ఉంది అంటే ఎలాంటి కుక్క కరిచినా సరే మనకి రేబీస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రేబీస్ అనే జబ్బు 100% మోర్టాలిటీ ఉంటదండి. అంటే 100 మందికొస్తే 100 మంది చనిపోతారు. ఇప్పటివరకు ఒక్క పర్సన్ గూడా ఈ జబ్బు వచ్చిన తర్వాత బతికి లేడు. మనం చెప్పుకోదగ్గ బెస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? ఈ జబ్బు గురించి 100% ప్రివెంటబుల్. మనం ఈ జబ్బుని 100% రాకుండా నివారించుకోవచ్చు. అది ఎలా నివారించుకోవాలి అని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక 3 స్ట్రాటజీలు చెప్పిందండి. ఆ 3 స్ట్రాటజీల్లో మన సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రం అస్సలు లేదనుకోండి. ఆ 3 స్ట్రాటజీలో ఫస్ట్ బెస్ట్ స్ట్రాటజీ ఏంటో చెప్తాను. అవేర్‌నెస్ ఇన్ ద పీపుల్. అందరికీ అవగాహన కలగాలి. కుక్క కాటుని ఎలా మేనేజ్ చేసుకోవాలి? వ్యాక్సిన్స్ వేయించుకోవాలా లేదా? ఎన్ని వ్యాక్సిన్స్ వేయించుకోవాలి? అండ్ దాంతో పాటు అసలు హాస్పిటల్‌కి పోవాలా లేదా అనే డౌట్ కూడా ఉంటాయి. వాటి గురించి అందరికీ అవేర్‌నెస్ కావాలండి. దాంట్లో ఫస్ట్ మోస్ట్ పర్సన్ ఎవరు? అవగాహన కలిగించాల్సింది డాక్టర్స్. డాక్టర్స్‌కి అంత రీచ్ ఉంటదా? లేదు. వచ్చిన ఒక పేషెంట్‌ని అందరు పేషెంట్‌లని కౌన్సెలింగ్ చేసి పంపిస్తాము. దాంతో పాటు వాళ్ళు కూడా ఒక నలుగురికి చెప్తారు అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఎవరు అది మాత్రం అస్సలు ఫాలో అవ్వరు. ఇప్పుడున్న కొత్త జనరేషన్ డాక్టర్స్ కొంచెం టైం తీసుకొని సోషల్ మీడియాలోను, యూట్యూబ్‌లోను వీడియోస్ చేసి పెడుతూ ఉన్నామనమాట. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఒక సంవత్సరం క్రితం నేను ఒక వీడియో చేసి పెట్టాను. డాగ్ బైట్‌ని ఎలా మేనేజ్ చేయాలి? అండ్ రేబీస్ రాకుండా వ్యాక్సిన్స్ ఎలా వేయించుకోవాలి అనేది. దాని వ్యూస్ చూస్తే మీరు ఖచ్చితంగా నవ్వుతారు. కనీసం 500 వ్యూస్ కూడా లేవనమాట ఇప్పటి వరకు. ఆ వీడియో చూసాక నాకు అరే! ఎందుకు ఈ హెల్త్ ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తున్నాను. పక్కన వాళ్ళు చూడు జస్ట్ లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ కానీ, వేరే చెత్త చెత్త వీడియోస్ చేస్తున్నా వాళ్ళకి బెస్ట్ వ్యూస్ వచ్చేస్తా ఉన్నాయి. అండ్ హెల్త్ ఎడ్యుకేట్ చేశాను. అంత కష్టపడి వీడియో చేశాను. బట్ ఒక 500 వ్యూస్ కూడా రాలేదే అని చెప్పి చాలా డిసప్పాయింట్‌మెంట్ వస్తది. అందుకని మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఉపయోగపడుతదనమాట. ఇంకా ఈ రేబీస్ అవేర్‌నెస్ ఎవరెవరు కల్పించాలో చూద్దాం. అందరూ మెడికల్ ఆఫీసర్స్, నర్సెస్ దాంతో పాటు ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి ఎక్కువ రీచ్ ఉంటది కాబట్టి వాళ్ళు కొంచెం దీని గురించి మాట్లాడినా ఎక్కువ మందికి తెలిసే అవగాహన ఉంటదండి. దాంతో పాటు ఈ ఎన్‌జీఓస్ కానీ, యానిమల్ లవర్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరికీ అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. సెకండ్ బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అండి. వ్యాక్సిన్స్ తీసుకోవడం. దాంట్లో మనం కేటగరీస్ కూడా చేస్తాం. కేటగరీ 1, కేటగరీ 2, కేటగరీ 3 మోస్ట్‌లీ ఎక్కువ మంది ఏం ఫీల్ అవుతా ఉంటారు తెలుసా? చిన్న బైటే కదా! అది కేవలం ఒక్క పన్నే గుచ్చుకుంది. దానివల్ల ఏం రాదు. ఓన్లీ గీకింది దానివల్ల ఏం రాదు. ఓన్లీ కండ పీకి వస్తేనే రేబీస్ వస్తది అని ఫీల్ అవుతా ఉంటారు. కుక్క కరిచినా, గీకినా దానికి కేటగరీస్ లాగా తయారు చేసి పెట్టుంటామనమాట. అండ్ కేటగరీ 3 అంటే వ్యాక్సిన్‌తో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా వేసుకోవాల్సొస్తది. ఫస్ట్ టైమ్ మీరు వెళ్ళినప్పుడే డేట్లు కూడా రాసిచ్చేస్తారు ఆ వ్యాక్సినేషన్ సెంటర్‌లో ఉన్నవాళ్ళు. ఈ డేట్‌లో రండి. ఇంకొక వ్యాక్సిన్ ఉంది. ఆ డేట్‌లో రండి అని చెప్పి మీకు డేట్స్‌తో సహా వేసి ఇప్పుడిప్పుడు రండి అని చెప్తారు. మనం అంత క్లియర్‌గా చెప్పినా ఎక్కువ శాతం మంది అవి రాకుండా ఇన్‌కంప్లీట్ చేస్తూనే ఉంటారు. లెస్ థాన్ 15 ఇయర్స్ ఉన్న పిల్లలే ఎక్కువ శాతం మంది చనిపోతా ఉన్నారు ఈ రేబీస్ వచ్చి. ఆ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా పేరెంట్సే తీసుకోవాలి. అన్నిటికంటే చివరి స్ట్రాటజీ, అన్నిటికంటే బెస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి కుక్కల్ని పట్టుకొని వ్యాక్సినేషన్ వేపించడం. ఆ కుక్కకి జబ్బొస్తేనే గదా! మనకి జబ్బొస్తా ఉంది. ఆ కుక్కలకే జబ్బు రాకుండా మనం ప్రివెంట్ చేయాలి అంటే, ఆ కుక్కని చంపడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అస్సలు కాదు. బెస్ట్ స్ట్రాటజీ, కాస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ, ఈజీ స్ట్రాటజీ ఈస్ డాగ్‌ని వ్యాక్సినేట్ చేయడము. ఆ డాగ్‌కి మనం వ్యాక్సిన్ ఇస్తా ఉన్నామనుకో, ఆ డాగ్ శరీరంలోనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతాయన్నమాట. ఎప్పుడైనా ఆ కుక్క శరీరంలోకి వైరస్ వచ్చింది అనుకోండి, ఆ యాంటీబాడీస్ యాక్ట్ అయ్యి ఆ వైరస్‌ని చంపేస్తా ఉంటాయి. ఆ కుక్కకి జబ్బు రాకుండా మనం ప్రివెంట్ చేశామనుకోండి, ఆ కుక్క ఒకవేళ మనకి కరిచినా మనకు జబ్బు రాకుండా మనం బతికేయొచ్చు. ఈ వీడియో చూసాక కొంతమందైనా ఈ రేబీస్ గురించి తెలుసుకొని, తెలియని వాళ్ళకి నలుగురికి చెప్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాను. థాంక్ యూ.